హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని ఆధార్ పేడ్తో అమౌంట్ తీసేది ఏదైతే కంపెనీ ఉందో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ర్యాలీపే. సో ర్యాలీపే కంపెనీ యొక్క ఐడి ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న దానికోసం ఈ యొక్క వీడియోలోని క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు పేమెంట్ చేయడానికి రకరకాల యాప్స్ వాడుతుంటారు. స్పైస్ మనీ కావచ్చు, ర్యాలీపే కావచ్చు, బ్యాంకెట్ కావచ్చు, వీపే కావచ్చు, పే నియర్ బై కావచ్చు, ఫినో పేమెంట్ కావచ్చు, ఇలా ఎక్సెట్రా చూసుకుంటే చాలా రకాల యాప్స్ వాడతారు. సో వాటి అన్నింటికన్నా వన్ ఆఫ్ ది బెస్ట్ ఏదైతే ఉందో ర్యాలీపే. సో ఈ యొక్క ర్యాలీపే ఆన్బోర్డింగ్ ఏ విధంగా చేసుకోవాలి, సో ఈ ప్రాసెస్లో కంప్లీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ర్యాలీపే యాప్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి ఫస్ట్ మీ యొక్క పాన్ కార్డ్ అండ్ అదేవిధంగా చూసుకుంటే మీ యొక్క మొబైల్ నంబర్ నాకు రెండు కూడా వాట్సాప్ పెట్టండి. సో నా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 9490400050. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీ యొక్క ఐడి ఏదైతే ఉందో నేను రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో నేను మీకు రిజిస్ట్రేషన్ చేయగానే ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది, ఇంకొక లింక్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ యొక్క లింక్ సెలెక్ట్ చేసుకొని మీరు ర్యాలీపే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ యొక్క ర్యాలీపేలోని ఏ సర్వీసెస్ ఉంటాయి, సో ముఖ్యంగా చూసుకుంటే మనం ఆధార్ కార్డ్తోని, అంటే ఆధార్ కార్డ్ నంబర్తోని వేలు ముద్ర వేసి డబ్బులు తీయడం, వేయడం, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా ఇందులో చేయొచ్చు. అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ అన్నది చేసుకోవచ్చు. అంటే మీరు ఎవరికైనా సరే డబ్బులు పంపించాలనుకుంటే వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి కోడ్ ఉంటే అమౌంట్ అన్నది వాళ్ళకి పంపించవచ్చు. అండ్ అదేవిధంగా చూసుకుంటే కరెంట్ బిల్ పేమెంట్స్ కావచ్చు, ట్రైన్ టికెట్స్ కావచ్చు, ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, మొబైల్ రీఛార్జెస్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ తీయడం కావచ్చు, ఏటీఎంతో అమౌంట్ విత్డ్రా చేయడం కావచ్చు, ఇలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో ఈ సర్వీస్ అన్నీ కూడా వాడాలంటే ఖచ్చితంగా మీకు ఐడి పాస్వర్డ్ కావాలి. సో ఐడి పాస్వర్డ్ కావాలంటే నాకు డాక్యుమెంట్స్ వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేసినట్లంటే నేను మీకు ఒక లింక్ అన్నది రిజిస్ట్రేషన్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. సో ఆ లింక్ వచ్చినప్పుడు మీరు మీ యొక్క మొబైల్లోని ప్లే స్టోర్ యాప్ ఉంటుంది. సో ప్లే స్టోర్ యాప్లోని మీరు ర్యాలీపే ఏఈపిఎస్ అని సెర్చ్ చేయండి. సో అలా సెర్చ్ చేయగానే మీకు బ్లూ కలర్ లోగోతోని ర్యాలీపే ఏఈపిఎస్ ఎంఏటిఎం డిఎంటీ సర్వీసెస్ ఎక్సెట్రా అని కనిపిస్తుంది. సో బ్లూ కలర్ లోగోలో వైట్ కలర్ డాట్స్ ఉంటాయి. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ మీద సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడంటే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో మీకు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఆ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఓపెన్ ఉంది, సో ఓపెన్ మీద సెలెక్ట్ చేయండి. సో ఓపెన్ మీద సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఏఈపిఎస్ సర్వీసెస్ ఇలా కొన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏ విధంగా సర్వీస్ ఉంది. ఇవన్నీ కూడా మీరు స్కిప్ చేసేసండి. స్కిప్ చేయగానే మీకు నెక్స్ట్ పర్మిషన్స్ అడుగుతుంది. సో మీ యొక్క కెమెరా పర్మిషన్ కావచ్చు, లొకేషన్ పర్మిషన్ కావచ్చు, అండ్ అదేవిధంగా బ్లూటూత్ పర్మిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేయాలి, ఇవన్నీ కూడా అలౌ చేయాలి. సో మీరు అలౌ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది వస్తుంది. సో ఈ యొక్క డాష్ బోర్డ్లో మీరు లాగిన్ అవ్వాలంటే మీ యొక్క ఐడి అండ్ పాస్వర్డ్ ఉండాలి. సో ఈ యొక్క ఐడి అండ్ పాస్వర్డ్ మీకు కావాలి కనుక ఇక్కడ మీకు చూడండి, ఈ యారో మార్క్ ఏదైతే ఉందో అక్కడ న్యూ యూజర్ వ్యాలిడేషన్ ఉంది. సో ఆ యొక్క న్యూ యూజర్ వ్యాలిడేషన్ మీద సెలెక్ట్ చేయండి. సో న్యూ యూజర్ వ్యాలిడేషన్ మీద సెలెక్ట్ చేయగానే మీకు అక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ నాకు పంపించారో అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై నెంబర్ మీద సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడైనా మీరు వెరిఫై నెంబర్ మీద సెలెక్ట్ చేస్తారో అక్కడ మీకు పాన్ కార్డ్ అడుగుతుంది. సో మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటోని మీరు నీట్గా అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేసే ముందు మీరు ఈ యొక్క పాన్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని వైట్ పేపర్ మీద ప్లేస్ చేసి క్లియర్గా ఫోటో తీసి అప్లోడ్ చేయండి. సో ఎప్పుడంటే దాన్ని ఓకే చేసి అప్లోడ్ చేస్తారో ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ వెళ్ళి మీ యొక్క పాన్ నంబర్, మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా వస్తుంది. అవన్నీ కూడా వెరిఫై చేసుకొని నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడంటే మీరు నెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తారో మీకు ఆధార్ కార్డ్ అడుగుతుంది. సో సేమ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ ఆధార్ కార్డ్ బ్యాక్.
సో వైట్ పేపర్ మీద ప్లేస్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 ఫొటోస్ కూడా అప్లోడ్ చేయండి. క్లియర్గా ఉండాలి. సో ఎప్పుడంటే మీకు క్లియర్గా ఉంటుందో ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఈ యొక్క ఐడీస్ అనేది రిజెక్ట్ కావు. సో మీరు క్లియర్గా అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్. మీ స్టేట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఆ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ కింద వెరిఫై ఆధార్ డీటెయిల్స్ అని ఉంది. సో వెరిఫై ఆధార్ డీటెయిల్స్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఐ అగ్రీ మీద సెలెక్ట్ చేసి ఆధార్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో ఆధార్ వెరిఫికేషన్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అన్నది ఆధార్ కార్డుకి రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ అని మీ దగ్గర ఉండాలి. సో దానికి ఒక ఓటీపీ వస్తుంది. సో దాన్ని మనం ఎంటర్ చేయాలి. సో చూడండి ఇక్కడ ప్రాసెస్ చూస్ యువర్ ఆధార్ ప్రాసెస్ ఏదైతుందో విత్ ఆధార్ ఓటీపీ. సో ఆధార్ ఓటీపీతోనే వెరిఫై చేయడానికి ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ ఉంది. సో సబ్మిట్ మీద సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడంటే మీరు సెలెక్ట్ చేస్తారో ఎంటర్ ఆధార్ నెంబర్ ఫర్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో అక్కడ ఈ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అది సెలెక్ట్ చేయండి. సో ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డుతోని దానికి మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో అది రాగానే మీరు వెరిఫై ఓటీపీ మీద సెలెక్ట్ చేయండి. ఎప్పుడంటే మీరు వెరిఫై ఓటీపీ మీద సెలెక్ట్ చేస్తారో ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ఏదైతే ఉందో సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయిందని మీరు ఓకే మీద సెలెక్ట్ చేయండి. ఓకే మీద సెలెక్ట్ చేయగానే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఆటోమేటిక్గా ఫిల్లింగ్ కావడం జరుగుతుంది. సో అవి కాకుండా మనకి ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా కొన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదేంటంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ కాకుండా ఇంకొక నంబర్ ఎంటర్ చేయండి. అండ్ అదేవిధంగా మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ ఆరో చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు ఏదైతే చదువుకున్నారో దాన్ని ఎంటర్ చేయండి. గ్రాడ్యుయేట్ కావచ్చు, లేదనుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కావచ్చు, ఏదైతే గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు మేలా ఫీమేల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో కేటగిరీ, మీ కేటగిరీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఓబీసీ ఏదైతే ఉందో మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. సో దాని తర్వాత ప్రొవైడర్, సర్వీస్ ప్రొవైడర్, మీరు ఏదైతే సిమ్ యూజ్ చేస్తున్నారో అది ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఏది యూజ్ చేస్తున్నారో ఆ యొక్క సిమ్ని సెలెక్ట్ చేయండి. సిమ్ని సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆక్యుపేషన్ మీద సెలెక్ట్ చేయండి. సో ఈ యొక్క ఆక్యుపేషన్లోని మీరు సెల్ఫ్ ఎంప్లాయీని మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో ఎప్పుడైనా మీరు సెల్ఫ్ ఎంప్లాయీ సెలెక్ట్ చేస్తారో దాని తర్వాత మీరు నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయగానే మీకు రెసిడెన్షియల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో రెసిడెన్షియల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అది ఆటోమేటిక్గా అపియర్ అవుతుంది. అదేవిధంగా మీ నియర్ బై ల్యాండ్ మార్క్ ఏదైతే ఉందో ఆ యొక్క ల్యాండ్ మార్క్ని మీరు ఎంటర్ చేసి నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయగానే మీకు అదర్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అదర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క బిజినెస్ డీటెయిల్స్. సో బిజినెస్ డీటెయిల్స్ మీద ఫర్మ్ నేమ్ ఎంటర్ చేయండి. సో మీరు ఏదైతే షాప్ ఉందో షాప్ పేరు ఎంటర్ చేయండి, లేదనుకుంటే మీరు మీ యొక్క నేమ్ని కూడా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా అలా వదిలేసి నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయగానే అప్లోడ్ యువర్ ఫ్రంట్ వర్క్షాప్ ప్లేస్. సో మీ యొక్క వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఫోటో అప్లోడ్ చేయాలి. అవి ఇన్సైడ్ ఒక ఫోటో అండ్ అవుట్ సైడ్ ఒక ఫోటో. సో మీరు ఎప్పుడంటే ఆ యొక్క వర్క్ ప్లేస్ లొకేషన్ మీద సెలెక్ట్ చేస్తారో ఇన్సైడ్ ఫోటో మీద, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఫోటో పెట్టారు చూడండి. సో ఆ విధంగా మీరు షాప్లోకి వెళ్ళి ఫోటోలు తీయాలి. అండ్ అదేవిధంగా మీకు షాప్ లేకపోతే మీ ఇంట్లోని మీరు గుమ్మం దగ్గర నిలబడి ఒక ఫోటో తీయాలి. అండ్ అదేవిధంగా అవుట్ సైడ్ ఫోటో ఏదైతే ఉందో మీ యొక్క షాప్ బయట నిలబడి కంప్లీట్గా షాప్ మొత్తం పడే విధంగా ఒక ఫోటో. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు హౌస్ దగ్గర చేస్తే హౌస్ బయట నిలబడి హౌస్ మొత్తం పడే విధంగా ఇంకో ఫోటో తీసి అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ఫోటో తీసారో ఆ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి.
ఆ లొకేషన్లో ఉన్న పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో రాగానే అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఎక్కడైతే ఫోటోలు తీసారో ఆ యొక్క ఊరి పేరే ఎంటర్ చేయండి. విలేజ్ పేరు అండ్ అదేవిధంగా మండల్ పేరు, విలేజ్ నేమ్ అండ్ మండల్ నేమ్ రెండు కూడా ఎంటర్ చేయగానే మీరు నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. సో మీరు నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయగానే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది దొరుకుతుంది. సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ అడుగుతుంది, ఇది కరెంట్ అకౌంటా సేవింగ్ అకౌంటా ఆ రెండు సెలెక్ట్ చేయండి. ఏదైతే మీ దగ్గర ఉందో సేవింగ్ అకౌంట్ అయితే సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ బ్యాంక్ దగ్గర మీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క అకౌంట్ నెంబర్ ఆ యొక్క బ్యాంక్ని సెలెక్ట్ చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అండ్ అదేవిధంగా ఈ ఫస్ట్ రెండు కూడా మీ యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఐఎఫ్సి కోడ్ ఏదైతే ఉందో ఐఎఫ్సి కోడ్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఐఎఫ్సి కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుందంటే దాన్ని బ్యాక్ చేసి అరెస్ట్ చేసి మళ్ళీ మీ యొక్క బ్యాంక్లో ఐఎఫ్సి కోడ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడంటే నెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తారో మీ ఫామ్ అన్నది సబ్మిట్ అవుతుంది. సో అక్కడ రీమార్క్స్ దగ్గర ఓకే అని టైప్ చేయండి. ఓకే అని టైప్ చేసి ఫైనల్ సబ్మిషన్ అని వస్తుంది. సో ఆ యొక్క లోగో మీద సెలెక్ట్ చేయగానే మీకు మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ మీ యొక్క ఫేస్ వీడియో అన్నది రికార్డ్ చేస్తుంది. అంటే ఐడి మీరే చేస్తున్నారా అన్న దానికోసం క్లారిఫికేషన్ వస్తుంది. సో ఐ అగ్రీ మీద సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ మీద సెలెక్ట్ చేయండి. సో యాక్సెప్ట్ మీద సెలెక్ట్ చేయగానే మీ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, ఎనీ బ్రౌజర్, ఆ యొక్క బ్రౌజర్లో మీకు పర్మిషన్స్ అడుగుతుంది, మైక్ పర్మిషన్స్ అండ్ కెమెరా పర్మిషన్స్. సో ఈ రెండింటిని కూడా మీరు అలౌ చేయండి. అలౌ చేయగానే మీ యొక్క ఫేస్ అన్నది ఇందులో కనిపిస్తుంది. సో కంప్లీట్గా సెంటర్లో పెట్టుకొని మీ ఫేస్ క్లియర్గా కనిపించే విధంగా ఐఎమ్ రెడీ మీద సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడంటే మీరు ఐఎమ్ రెడీ మీద సెలెక్ట్ చేస్తారో మీకు ఒక ఓటీపీ అనేది కనిపిస్తుంది. సో ఆ యొక్క ఓటీపీని మీరు చదవాలి. ఆ యొక్క ఓటీపీని మీరు క్లియర్గా చదవాలి. చదివిన వెంటనే లోడింగ్ అని వస్తుంది. సో లోడింగ్ అయిన వెంటనే ఒక 30 to 30 seconds లేదంటే ఒక 1 minute మీ వీడియో అన్నది వెరిఫై అవుతుంది. సో ఎప్పుడంటే మీ యొక్క వీడియో వెరిఫై అవుతుందో అక్కడ మీకు ఒక 5 to 10 minutes మీకు ఐడియా అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ చాలా కేర్ఫుల్గా చేయాలి, చాలా క్లియర్గా చేసుకోవాలి. సో ఈ మధ్యలో మీకు ఐడియా ఏమైనా రిజెక్షన్ అవుతే ఖచ్చితంగా మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏదైతే ఉందో ఇన్ని రాంగ్ అయ్యి ఉండొచ్చు. సో దాన్ని మళ్ళీ రీఎంటర్ చేసే సేమ్ ప్రాసెస్ ఏదైతే ఉందో సేమ్ ప్రాసెస్ మీరు రిపీట్ చేయాలి. సో రిపీట్ చేసిన తర్వాత మీకు ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలి, ఏ విధంగా కేవైసీ చేసుకోవాలి, అమౌంట్ ఏ విధంగా విత్డ్రా చేయాలి, ఇవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఈ యొక్క వీడియోలోని ఈ యొక్క ఛానల్లోని ప్రతిదీ కూడా మీకు అప్డేట్స్ తెలుసుకుంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఆర్ ప్రమోటర్స్. కాంటాక్ట్ నంబర్ 9490400050. ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఎనీవన్ బయోమెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో మంత్ర, మార్ఫో, స్టార్టెక్ అండ్ ఐడెంటిఫై బ్లూటూత్ డివైస్ అండ్ అదేవిధంగా చూసుకున్న ప్రింటర్స్, ఏటీఎం మిషన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఆర్ ప్రమోటర్స్.